ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆளியுள் புக்கு முகந்து கொடாத்தேழி ஊழி முதல்வனுருவம் போல் மெய் கழுத்து பாளியந்தோளுடை பஷ்பநாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாளாதே சார்கமுதைத்த சரமளையில் போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిళిందేలోరెంబావాయ్. గోదాదేవి 4వ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో నిదురలేచి చెలులందరినీ తనతో పాటుగా స్నానం చేయడానికి రమ్మని పిలుస్తూ ఉంది. ఆ స్నానం చేసిన దాని ఫలితంగా ఏం జరుగుతుందో చెప్తోంది. ఎందుకనిట అంటే, ఓ గంభీర స్వభావం కలిగినటువంటి వర్షాలను నిర్వహించే ఓ మేఘుడా, ఓ పర్జన్యదేవా. పర్జన్యుడు అంటే ఉరుము, వర్షదేవుడు అనుకోవచ్చు, వర్షాధిపతి. నువ్వు దాతృత్వంలో కొద్దిగా కూడా తక్కువతనం చేయక ఔదార్యంగా ఉండు, చక్కగా చేస్తూ ఉండు. అంటే ఎక్కడా కూడా వెనకాడుతూ ఇస్తూ ఇస్తూ కొంచెం ఆగిపోతూ ఉంటారు, అట్లా చెయ్యొద్దు. ఏమాత్రం కూడా వెనకాడద్దు. అంటే మేఘం ఇచ్చేది ఏముందమ్మా? ఇచ్చేది వర్షమే. ఇచ్చే వర్షంలో కాస్త కక్కుర్తి పడద్దు, తక్కువ చేయకు, వెనకాడకు, ఉదారంగా ఇచ్చేసి గంభీరమైనటువంటి సముద్ర మధ్యంలోకి వెళ్ళి సముద్ర జలాలంతా తాగి నువ్వు బాగా తాగు. అక్కడ తాగడంలో కూడా వెనకాడద్దమ్మా. ఇక్కడ పూర్తిగా వర్షించాలి అంటే మేఘంలో నీరు దండిగా ఉండాలి. మేఘంలో నీరు దండిగా ఉండాలంటే సముద్ర మధ్యానికి వెళ్ళినప్పుడు చాలా నీటిని తాను గ్రహించాలి. పూర్తిగా తాగు. అలా తాగి కడుపు నిండా నీటిని తెచ్చుకుని ఆకాశంలో వ్యాపించి గర్జించి సర్వజగత్కారణభూతుడైన నారాయణుని దివ్య విగ్రహంలాగా మాకు కనపడాలి. విష్ణువుని ఏమని చెప్తాం మనం? నీలమేఘశ్యాముడు అంటాం. నీలమేఘము అంటే నల్లని మేఘం అనే అర్థం తప్ప నీల శబ్దానికి సంస్కృతంలో నలుపు అని అర్థం. అంతేగాని మనం ఆంగ్లంలో బ్లూ అనుకుంటామే, అది మాత్రం కాదు. అటువంటి నల్లని మేఘం లాంటి శరీరం కలిగిన వాడైన పద్మనాభుళ్లాగా మాకు దర్శనం ఇవ్వాలి సుమా నువ్వు. అంటే ఆయన నల్లని మేఘంతో నీలమేఘశ్యాముడిని ఎందుకంటాం? నిండుగా నీళ్లుండి వర్షించటానికి సిద్ధంగా ఉన్న నల్లని మేఘం లాంటి శరీరం కలవాడు. తెల్లని మేఘంలోంచి నీళ్ల చుక్కలు ఉండవు, నీళ్ళన్నీ వర్షించేస్తే తల్లబడిపోతుంది. కనుక నల్లని మేఘంలా ఉంది అంటే వర్షించడానికి సిద్ధంగా ఉంది. ఆయన నీలమేఘశ్యాముడుగా ఉన్నాడు అంటే అడగంగానే వరాలని వర్షించడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పడం. అటువంటి ఆయన అందమైన చేతులలో జంట ఉంది కదా, అందులో దక్షిణ బాహువులో ఉన్నటువంటి చక్రంలాగా మెరిసిపోతూ ఉండు. ఎలా ఉంటుంది దాని యొక్క మెరుపు? ఎలా ఉంటుంది? మేఘం మెరుస్తూ ఉంటే, నల్లని మేఘం విష్ణుమూర్తి శరీరం అయితే అందులో మెరిసేటటువంటి మెరుపు ఆయన చేతిలో ఉన్నటువంటి సుదర్శనం లాంటిది. సుదర్శన చక్రంలాగా మెరు అయిన తర్వాత ఎడమ చేతిలో శంఖంలాగా ఊరుము, కుడి చేతిలోనేమో చక్రం ఉంది, ఇలా పట్టుకున్నాడు.
ఎడం చేతిలో శంఖం ఉంది, ఇలా ఊదడానికి ఇది వీలు. ఎడం చేతిలో ఉన్నటువంటి శంఖంలాగా ఉరుము. శార్ంగం నుండి విడిబడి వచ్చేటటువంటి బాణాల్లా వర్షమా అన్నట్టుగా వర్షపు చినుకులు వర్షించు. విష్ణుమూర్తి యొక్క ధనుస్సు పేరు శార్ంగము. శార్ంగము అని అనలేం గనక సారంగము మొదలైనటువంటి పదాలు వాడతాం. ఆయన చేతిలో ఉన్నటువంటి ధనుస్సు పేరు అది. ఆ శార్ంగం నుండి బాణాలు వస్తాయే, ఆ బాణాల్లాగా ఉండాలి పడేటటువంటి బాణ. అంటే అంత వేగంగా, అంత చక్కగా, అంత దట్టంగా రావాల్సి ఉంటుంది. అలా లోకమంతా కూడా సుఖించేటట్టు, మేము సంతోషించేటట్టు నువ్వు ఆ విధంగా వర్షించు. మార్గశీర్ష స్నానాన్ని మేం చేసేట్టుగా చేయి. మేము మార్గశీర్ష మాసంలో స్నానం చేయాలంటే నీళ్లు కావాలి కదా. నీళ్లు కావాలంటే బాగా ఉండాలి. కొద్దిగా నీళ్లు ఉంటే బురదగా ఉంటుంది. కానీ ఎక్కువ నీళ్లు కావాలంటే నువ్వు బాగా వర్షం పడాలి. వర్షం పడాలి అంటే నువ్వు నల్లగా ఉండాలి. నల్లగా ఉండడానికి కారణం సముద్ర మధ్యానికి వెళ్ళి నీటిని తాగడం. అలా ఉన్నటువంటి నువ్వు మాకు అలా నల్లని మేఘం ఆకాశంలో కనపడితే విష్ణుమూర్తిలాగా అనిపిస్తుంది. ఆయన నీలమేఘశ్యాముడు కనుక. అలా విష్ణుమూర్తిలా అనిపించినటువంటి ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి చక్రంలాగా నీలో మెరుపులు కనపడాలి. ఎడం చేతిలో ఉన్నటువంటి శంఖంలాగా నీ నుండి ఉరుము రావాలి. శార్ంగం అనేటటువంటి విల్లు నెక్కు పెడితే దాంట్లోంచి వచ్చిన బాణ పరంపరల్లాగా వర్షపు ధారలు పడాలి. లోకం సంతోషించాలి, మేము ఆనందంగా స్నానం చేయాలి. అంటే తాము స్నానం చేయడం కోసం మేఘుడు ఇంత పని చేయాలి అని చమత్కారంగా పైకి అర్థం కనపడుతుంది. కానీ మేం చేసేటటువంటి స్నానానికి ఫలితంగా లోకంలో అందరికీ సమృద్ధిగా వర్షము లభించాలి. తద్వారా తాగునీరు, సాగునీరు రెండూ లభ్యమవుతాయి. నిజం చెప్పాలంటే నీటిని జీవనము అంటారు. నీళ్లు లేకపోతే ప్రాణమే లేదు. కనుక అటువంటి నీటిని నువ్వు ఇవ్వవలసింది. పైగా నారాయణుడిని ప్రార్థిస్తూ ఉన్నారు నీలమేఘ శరీరం కలిగినటువంటి వాళ్ళల్లాగా. గోదాదేవి చేసేటటువంటి వ్రతం తమకి ఉపయోగపడమే కాదు, దాని ఫలితంగా లోకమంతా కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉంటుంది అనేటటువంటి ఒక ఆశంస, ఒక ఆశ మనకు కనపడుతూ ఉంది. అటువంటి గోదాదేవికి నమస్కారం చేసుకుందాం. స్వచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.